సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. జాతీయ రహదారుల నిర్మాణంలో వేగం పెంచాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. యాదగిరిగుట్ట దేవస్థానం దివ్య విమాన గోపుర బంగారు తాపడం తొడుగులకు పూజలు నిర్వహించిన అర్చకులు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కళాయాత్ర కార్యక్రమాలను విజయవంతం చేయాలన్న అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్, జెడ్పీ సిఇఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిపిఓ మురళి. తులసి వనంలో గంజాయి మొక్క సీఎం రేవంత్ రెడ్డి అన్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్. బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన నాయకులు. వాసవి నిత్య అన్నదాన సత్రంలో యాదగిరిగుట్ట ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు. రోజువారీ దినపత్రికలను చదవడం వలన మేధస్సు మెరుగుపడుతుందన్న జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ ఈద భాస్కర్. యాంటీ ర్యాగింగ్ పై ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించిన నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి. రైతులు ఆత్మహత్యలు మానుకోవాలన్న జస్టిస్ చంద్రకుమార్. ప్రతి మహిళకు 2500 ఇవ్వాలన్న హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి. యాదాద్రి వృద్ధాశ్రమంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి. బస్వాపురం రిజర్వాయర్ పూర్తి నిర్మాణంకై 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్. నాగార్జున సాగర్ బాలభవన్ తరపున కూచిపూడి నృత్యం చేసి ప్రేక్షకులను అలరింపజేసిన నృత్య కళాకారులు. ప్రతికూల పరిస్థితులతో ఫుట్బాల్ ఆడే ప్రేమికుల కథ డ్యూడ్ 3 భాషల్లో విడుదలకు సిద్ధం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ జాతీయ రహదారుల నిర్మాణాలను ఆపొద్దని, తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని, ఏ చిన్న సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు ఆదేశించారు. బుధవారం బంజారాహిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో జాతీయ రహదారులపై నిర్వహించిన సమీక్షలో మంత్రి పాల్గొని మాట్లాడారు. బుధవారం బంజారాహిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో జాతీయ రహదారులపై నిర్వహించిన సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ విజయవాడ నాగ్పూర్ సెక్షన్ NH-163Gకి సంబంధించి నిర్వహించిన సమీక్షలో 4 వరుసలుగా నిర్మిస్తున్న NH-163G గ్రీన్ ఫీల్డ్ రహదారికి సంబంధించి 8 ప్యాకేజీలు అవార్డు అయ్యాయని, 300 కిలోమీటర్లున్న ఈ రహదారిని మెగా ఇంజనీరింగ్ సంస్థ నిర్మిస్తున్నదని, భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా నిర్మాణ సంస్థ పనులు చేయడంలో జాప్యం జరుగుతుందని తెలిపారు. NHAI RO శివశంకర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వరరావు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి మెగా సంస్థ యాజమాన్యంతో మాట్లాడి భూసేకరణకు ఇబ్బందులు లేని చోట ఇప్పటికే భూసేకరణ చేసిన ప్రాంతాల్లో పనులను మొదలుపెట్టాలని చెప్పారు. త్వరలోనే మంచిర్యాల, వరంగల్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి భూసేకరణను వేగవంతం చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ డిండి NH-765కి సంబంధించి 85 కిలోమీటర్లున్న రహదారి పనుల అలైన్మెంట్ కాపీని అధికారులు మంత్రికి సమర్పించారు. 2 వరుసల నుంచి 4 వరుసల వరకు అప్గ్రేడ్ చేస్తున్న ఈ బ్రౌన్ ఫీల్డ్ రహదారిపై
1-2 రోజుల్లో ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేసి అలైన్మెంట్ను ఫైనల్ చేస్తామని, వెంటనే డిపిఆర్ సిద్ధం చేసి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బుధవారం కోదాడ పిఎస్సిఎస్ పరిధిలోని తమ్మర గ్రామ శివారులో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించి మాట్లాడారు. బుధవారం కోదాడ పిఎస్సిఎస్ పరిధిలోని తమ్మర గ్రామ శివారులో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించి మాట్లాడారు. ఈ కేంద్రంలో ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ధాన్యం కొనుగోలు మంచిగా నడుస్తుంది అన్నారు. రైతులు పంటను తీసుకొని వచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఆరబెట్టుకొని మంచిగా సహకరిస్తున్నారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 60,000 ఎంటీలకు పైగా ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతులకు కూడా వారి నగదు బ్యాంకులలో నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. మండల స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. తహసీల్దార్, ఎంపీడీఓ, మండల వ్యవసాయ అధికారిని, పోలీసులు, ఐకేపీ సెంటర్ ఉంటే, ఏపీఎం లేక పిఎస్సిఎస్ ఉంటే వాటికి సంబంధించిన వారితో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆ కమిటీ సభ్యులు మండలంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వారికి ముందస్తు ఆదేశాలు ఉన్నాయి అన్నారు. జిల్లాలో కూడా సంబంధించిన అధికారులతో డైలీ వీడియో కాన్ఫరెన్స్ కానీ టెలికాన్ఫరెన్స్ కానీ తీసుకొని ఆ మండలంలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగే విధంగా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు సజావుగా సాగడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొంతమంది రైతులు తొందరపడి ముందుగానే కోతలు చేస్తున్నారని అన్నారు. పంట సజావుగా కోతకు వచ్చినప్పుడే కోయాలని సూచించారు. ముందుగా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోసుకోవడానికి స్థలం సరిపోవడం లేదని, ఎక్కడ ఆరబోసుకోవాలో అర్థం కాని పరిస్థితి అని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లారు. స్పందించిన కలెక్టర్ సమస్య పరిష్కరిస్తామని, మరికొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం పిఎస్సిఎస్ సిబ్బందిని టక్ షీట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిమిరియాల పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ముందుగా మండల పరిధిలోని అల్వాల్పురం గ్రామంలో ఉన్న వెంచర్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, పిఎస్సిఎస్ చైర్మన్లు ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, కొత్త రఘుపతి, ఏఓ రజని, సిఈఓలు కృష్ణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కేతపల్లి మండలం బొప్పారం మహాత్మా జ్యోతిబా ఫులే రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కేతపల్లి మండలం బొప్పారం మహాత్మా జ్యోతిబా ఫులే రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బొప్పారం మహాత్మా జ్యోతిబా ఫులే రెసిడెన్షియల్ పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులను వెంటనే కల్పించాలని సంబంధిత రీజనల్ కోఆర్డినేటర్ను, పాఠశాల ప్రిన్సిపాల్ను ఆదేశించారు. పాములు, వీధి కుక్కల పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలన్నారు. పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, పిచ్చి మొక్కలు కనిపించడంతో ఆమె ప్రిన్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పాఠశాలల పరిసరాలు శుభ్రం చేయించాలని, అంతేకాక పాఠశాల పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, లేనట్లయితే పారిశుద్ధ కార్మికులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహాత్మా జ్యోతిబా ఫులే పాఠశాలల ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. పాఠశాలలో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అంతేకాక పలు అంశాలపై ప్రశ్నలు అడిగి వారితో సమాధానాలను రాబట్టారు. కలెక్టర్ వెంట కేతపల్లి తహసీల్దార్ తదితరులు ఉన్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం దివ్య విమాన గోపుర బంగారు తాపడం తొడుగులకు ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కర్ రావు, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం దివ్య విమాన గోపుర బంగారు తాపడం తొడుగులకు ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమాలలో ఆలయ ఈవో భాస్కర్ రావు, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొని దివ్య విమాన గోపురానికి తొడుగుల ఫిట్టింగ్ పనులు ప్రారంభించారు. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये यस्य दुरितभद्राज्ञां श्रीयादगिरिलक्ष्मीनाथसिंहस्वामिनः दिव्यसन्निधौ सङ्कल्पितः स्वामिने नमः मच्चत्पूर्वादशावतारेभ्यो नमः अनन्तासनाय नमः परमस्य परब्रह्मविषये परमादेवता दैवी गायत्री छन्दः प्राणायामे ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కళాయాత్ర కార్యక్రమాలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ద్వారా ప్రభుత్వం గత సంవత్సర కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారాన్ని కల్పించేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ప్రజాపాలన కళాయాత్ర కార్యక్రమంపై బుధవారం అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్ తన క్యాంపు కార్యాలయం నుండి మిర్యాలగూడ సబ్ కలెక్టర్, ఆర్టీఓలు, జెడ్పీ సీఈఓ, డిపిఓ, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల డిసెంబర్ 7 వరకు ప్రతిరోజు 2 మేజర్ గ్రామ పంచాయతీలు, మండల కేంద్రంలో కార్యక్రమాలను ఇస్తున్నారని, జిల్లాలో 2 బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న 33 మండలాలు, మున్సిపాలిటీలు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లా కేంద్రంతో సహా కవర్ చేసే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగిందని, ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు షెడ్యూల్ అధికారులు అందరికీ ముందే పంపించడం కాకుండా జిల్లా కలెక్టర్ మంగళవారం ప్రజాపాలన కళాయాత్ర ప్రచార రథాలకు జెండా ఊపి ప్రారంభించిన విషయమై తెలిసిందేనని అన్నారు. ప్రజాపాలన కళాయాత్ర కార్యక్రమానికి గ్రామాలలో, మండలాలలో ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత మండల స్థాయి అధికారులపై ఉందని, అదేవిధంగా ఈ విషయాన్ని డివిజన్ స్థాయి అధికారులు సైతం పర్యవేక్షించాలని కోరారు.
కళాకారులు ప్రదర్శన ఇచ్చేందుకు చక్కని వేదికను గుర్తించాలని, రాత్రి సమయంలో మండల కేంద్రంలో ఇచ్చే కార్యక్రమానికి సరి అయిన విధంగా లైట్లు, ఇతర ఏర్పాట్లు చేయాలని, కళాకారులకు అవసరమైన వసతిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డిపిఆర్ఓ యు వెంకటేశ్వర్లు. సీఎం రేవంత్ రెడ్డి తులసివనంలో గంజాయి మొక్క లాంటి వాడని, కాంగ్రెస్లో దొంగలాగా దూరి సీఎం అయ్యాడని తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నార గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి తులసివనంలో గంజాయి మొక్క అని, కాంగ్రెస్లో దొంగలా దూరి సీఎం అయ్యాడని అన్నారు. దేశంలో పనికి మాలిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డినే అని, కేసీఆర్ మహావృక్షం, తెలంగాణ జాతిపిత, అలాంటి కేసీఆర్ని తెలంగాణలో లేకుండా చేస్తావా? నీకు అంత దమ్ము ఉందా రేవంత్? లుచ్చ పనులు చేసి జైల్లో చిప్పకూడు తిన్నోడివి నువ్వు, ఓటుకు నోటు దొంగవి నువ్వు. పొద్దున్న లేస్తే కేసీఆర్ నామజపం తప్ప నువ్వు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. కలలో కూడా కేసీఆర్ గుర్తుకు వస్తున్నారని, రేవంత్ని కేసీఆర్ కంటే గొప్పగా చేస్తావని పొరపాటున నమ్మి గెలిపిస్తే ప్రజల రక్తాన్ని తాగుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. ఏడాది కాలంలోనే రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల సావును దినాలు కోరుకునే పరిస్థితి ఏర్పడిందని, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి పదవిని చూసి మేము గౌరవిస్తున్నామని, కానీ నువ్వు మాత్రం పిట్టెల దొరలాగా తుపాకీని పట్టుకొని తెలంగాణ ఉద్యమకారులపై కాల్పులు చేసిన నువ్వు ఈరోజు కేసీఆర్ గురించి మాట్లాడుతున్న అబద్ధాల కోరు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతులను, అన్ని వర్గాలను మోసం చేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప మాలధారణ స్వాముల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని బుధవారం మొదటి రోజు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కార్యక్రమ నిర్వాహకులతో కలిసి స్వాములకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప మాలధారణ స్వాముల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని బుధవారం మొదటి రోజు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కార్యక్రమ నిర్వాహకులతో కలిసి స్వాములకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మిర్యాలగూడ నియోజకవర్గ స్వాములందరూ కలిసి విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు గుడిపాటి నవీన్ బ్రదర్స్, బండారి కుశలయ్యకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని బీజేపీ పార్టీ పట్టణ మండల ఆధ్వర్యంలో వరంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం స్థానిక రైల్వే గేట్ సమీపంలో రహదారిపై నిరసన తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి, పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని బీజేపీ పార్టీ పట్టణ మండల ఆధ్వర్యంలో వరంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం స్థానిక రైల్వే గేట్ సమీపంలో రహదారిపై నిరసన తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి, పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండానే సంవత్సరం కాలం ముగిసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో
అభివృద్ధి చెందాలంటే అది బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బడుగు జహాంగీర్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామిటికారి కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు బోగ శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి తునికి దశరథ, మండల ప్రధాన కార్యదర్శి కల్లెం రాజు, అంకిరెడ్డి శ్రీనివాస్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మల్రెడ్డి నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షులు సందీప్ మురళి, ఓబీసీ పట్టణ అధ్యక్షులు సంపత్, మోర్చా మండల అధ్యక్షులు పూల హనుమంతు, నాయకులు వెంకటేష్, భాస్కర్, అమరేందర్, పస్తం ఆంజనేయులు, శంకర్, వడ్డెపల్లి కిషన్, పరమణి స్వామి, సందీప్, సారయ్య, పత్తి రాములు, శివ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. తమ్ముడు ఎంత నిన్న వరంగల్ సభలో నరేంద్ర మోడీ గారి పైన, కిషన్ రెడ్డి గారి పైన సీఎం గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు మేము బీజేపీ ఆలేరు పట్టణ కమిటీ తరఫున ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ దిష్టిబొమ్మ దగ్ధం చేసినాము. అలాగే తెలంగాణ గురించి మాట్లాడుతున్న ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు తెలంగాణ కోసం బీజేపీ ఎంత కష్టపడదో లోక్సభలో అందరికీ తెలుసు, ఎంత సపోర్ట్ చేసిందో తెలుసు. నువ్వు ఆంధ్ర తొత్తులుగా ఉండి నువ్వు ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ తెలంగాణ మీద ఎంత వ్యతిరేకత చేసినావో ఆ వ్యతిరేకత చేసి ఆయనతోటి తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన ఆందోళన తరపున నువ్వు మాట్లాడి నువ్వు తెలంగాణ కోసం నువ్వు మాట్లాడుతుంటే విడ్డూరంగా అనిపిస్తుంది. జనాలు కూడా అర్థం చేసుకుంటున్నారు. తప్పకుండా మూల్యం చెల్లించుకుంటావు. నువ్వు మోడీ గారి పైన, కిషన్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని మేము ఖండిస్తున్నాం. హెచ్చరిస్తున్నాం. అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి ఉపసంహరించుకోవాలని బీజేపీ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలను భారత్ మాతాకి భారత్ మాతాకి. యాదగిరిగుట్ట పట్టణంలోని వాసవి నిత్యాన్నదాన సత్రంలో యాదగిరిగుట్ట ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో బుధవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని వాసవి నిత్య అన్నదాన సత్రంలో యాదగిరిగుట్ట ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో బుధవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపారాధన చేశారు. ఒక్కసారి పసుపు కుంకుమ వేయండి. పునః పూజా కరిష్యే చిత్రమాచ్ఛాదయామి కామనాభ్యాం దివ్యామి నృత్యం నాట్యాన్ని గీతాదిషు యోనం సంపూర్ణ కామ్యాతి సజ్జో వందే తమచ్యుతం. అందరూ అక్షంతలు చేతులు పట్టుకోండి. ఇంకా విశిష్టంగా
మీకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందించడానికి నేను వేసినటువంటి ప్రశ్న ఏంటంటే కథ ముఖ్యం. అయితే ఏంటంటే మనకు సమయం లేక ఆగిపోతున్నాం. మూడవ కథలో రాజుగారి సంతానం లేకపోతే సంతానం వర్తం చేసినప్పుడు సంతానం పొందింది. తర్వాత వెళ్ళిపోతే అనర్థం జరిగింది. తీర్థ ప్రసాదాలకి అది మహత్వం ఉన్నది అనేటువంటి విధానం 5వ కథలో చేస్తుంది. అంటే కథ పూజలు బలపరుస్తుంది. ఈ వర్తం చేస్తే మనకు ధనవాదాన్ని కలుగుతాయి అనేటువంటి నమ్మకం కలిగితే చూసుకునే వార్తల కంటే కూడా పునర్వసు పంచమి పురాణము సమస్త దేవతలైనటువంటి పంచమకాంజనేయ క్షేత్రం లక్ష్మీనాథ అటువంటి కులదేవులైనటువంటి కన్యకాపల్లి అమ్మవారి సన్నిధిలో ఆ నక్షత్రంలో రామవారి నక్షత్రంలో చేస్తున్నాము. కాబట్టి ఈ వ్రతాన్ని శ్రద్ధగా భక్తితో చేస్తే అక్కడ మిగతా చోట్ల వ్రతం చేసిన దానికంటే 1000 ఈరోజు గురువారం శ్రీ సామూహిక సత్యనారాయణ స్వామి సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు కార్తీక మాసంలో పంచమి రోజున అది అమ్మవారి నక్షత్రం పునర్వసు నక్షత్రం కాబట్టి ఈరోజు చేసుకోవాలనే ఉద్దేశంతో యాదగిరిగుట్ట మండలం మొత్తం తిరిగి అందరినీ సమీకరణ చేసి ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం జరిగింది. అది కూడా సురేంద్రపురి వాసవి సత్రంలో అధ్యక్షుడు ఐతరాములు గారి ఆధ్వర్యంలో వారు చేయడం జరిగింది. వారి సహకారం మాకు చాలా పూర్తిగా అందింది. అందువల్లనే ఈ కార్యక్రమం నిర్వహించగలిగినాం. దీనికి వారు యాదగిరి లక్ష్మీనరసింహ వాసవి నిత్యానంద సత్రంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా పురస్కరించుకొని ఇక్కడ ఆర్యవైశ్య సంఘం యాదగిరిగుట్ట వాళ్ళు సుమారు 100 మంది జంటలతో సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో పిల్ల వైశ్యులు కూడా చాలా అధిక సంఖ్యలో పాల్గొని మా యొక్క దేవాలయం ముందు అంటే ఇక సత్రంలో ఉన్నటువంటి వాసవి కన్యకాపల్లి దేవాలయం ముందు చక్కటి ఏర్పాటు చేసుకొని చాలా బ్రహ్మాండమైనటువంటి యొక్క గ్యాదరింగ్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆదివాసీ సంఘం జిల్లా తరపు నుంచి మన కనక వెంకటేష్ గారు మరియు మానేష్ గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని సంప్రదిస్తే ఇక్కడ వాళ్ళకి ఏర్పాటు గురించి మనం అందరూ కూడా సహకరించాము. వారు కార్తీక మాసం సందర్భంగా ఆర్యవైశ్యము అందరం కలిసి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడం జరిగింది. అందులో 365 ఒత్తులు తులసి చెట్టుకు కానీ ఉసిరి చెట్టుకు ముట్టించుకోవడం పూజలు చేయడం జరిగింది. వ్రతాలు చేసేటప్పుడు అయ్యగారు ఒక 2 విషయాలు చెప్పాడు. ఏమని చెప్పారంటే ఈరోజు మీ అమ్మవారు కులదేవత అయిన కన్యకా పరమేశ్వరి అమ్మవారిది పునర్వస నక్షత్రం, అలాగే రాముల వారిది పునర్వస నక్షత్రం. ఈరోజు చాలా విశిష్టంగా బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ ఈదా భాస్కర్ మాట్లాడారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ ఈదా భాస్కర్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పుస్తక పఠనము, దినపత్రికలు, వారపత్రికలను పక్షము, మాసపత్రికలను ప్రతిరోజు చదవడం వలన విద్యార్థుల మేధస్సు మెరుగుపడుతుందని, ఎంతో జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని సూచించారు. ప్రపంచంలో జరుగుతున్న అనేక విషయాలపైన అవగాహన కలుగుతుందని, విద్యార్థులలో అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతుందన్నారు. భారతదేశం అనేక మతాల సమ్మేళనమని, మన దేశంలో పలు మతాలకు చెందిన దేవాలయాలు ఆధ్యాత్మికత కోసం ఉన్నప్పటికీ ప్రపంచానికి సంబంధించిన పరిజ్ఞానం సంపాదించాలంటే ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి వెళ్లాల్సిందేనని, గ్రంథాలయమే అన్ని మతాలకు చెందిన నిజమైన దేవాలయమని ఆయన అన్నారు. పేదలు ధనికులు అనే తేడా లేకుండా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడడమే గ్రంథాలయం యొక్క ముఖ్య ఉద్దేశమని చైల్డ్ వెల్ఫేర్ మెంబర్ ఈదా భాస్కర్ అన్నారు. అనంతరం గ్రంథాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి తన వంతుగా సహకరిస్తూ అవసరమైన పుస్తకాలను అందిస్తూ ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతున్న గ్రంథాలయ సిబ్బంది గాదెపాక మారయ్యను శాల్వలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్, ఉపాధ్యాయులు సంపత్, సైదులు, విద్యార్థులు, శాలివాహన సంఘం నాయకుడు కామిశెట్టి యాదయ్య, కర్రె వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఖాళీ స్థలం సమయంలో, పాఠశాల లేని సమయంలో మీకు హాలిడేస్ ఉంటాయి, సమ్మర్ హాలిడేస్, దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్. ఇటువంటిప్పుడు మీరే కాదు, మీకు సంబంధించిన మీ ఫ్రెండ్స్ను, మీ పేరెంట్స్, వీరైతే మీరు మీ బాబాయిలు ఎవరైనా ఉపయోగించుకోవాలి. దీన్ని ఉపయోగించుకోవడం వల్ల మనకు తెలివి పెరుగుతుంది, మన జ్ఞానం పెరుగుతుంది. ఈ విధంగా మనం గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని గ్రంథాలయం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఈ విధంగా మనకు అవేర్నెస్ కల్పించినటువంటి ఈ సిబ్బంది, గ్రంథాలయ సిబ్బంది, మా తాతగారు పల్లెపాక మారయ్య గారు. మారయ్య గారు గత 35 సంవత్సరాల నుంచి గ్రంథాలయం ఆయన అటెండర్, స్వీపర్గా అటెండర్ వచ్చింది. అధికారులు లేకుండా మాకు ఎన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. వాళ్ళకు ఆయన సేవలు ఎన్నడూ మర్చిపోలేదు. మన గ్రంథాలయం తీసుకు సాయంత్రం నైట్ 8 గంటల వరకు ఉంటాం. మీరు మీ బాలలకు కోరుకునేది ఏంటంటే పొద్దుగాల రండి, స్కూల్కి వచ్చేటప్పుడు కొద్ది సమయం ఉంటే గ్రంథాలయానికి హాజరై మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. వార్తా పేపర్లు, సివి రామన్, మంచి మహానుభావుల పేపర్లు ఉన్నాయి. సైంటిస్ట్, శాస్త్రజ్ఞులు ఎలా చదువుకోరు, ఎట్లా పెరిగారు, మీరు సమయం ఉన్నప్పుడు చదువుకొని ఉదయం సాయంత్రం కూడా మీరు మంచి ఉపయోగించుకోవాలి. తాత అంటే సారా నేను కాదు, తాతయ్య అంటే మీరంతా బాలలే కదా. మేము కూడా ఇక్కడ గ్రంథాలయం నుంచి పెరిగి ఒక జర్నలిస్ట్గా, ఒక మంచి గ్రాడ్యుయేషన్ చదువుకుని, భాస్కర్ కూడా అంతే ఇక్కడే చదువుతుంది. ఈ ఊరు భాస్కర్ సార్ ఇలా జ్యుడిషియల్ జడ్జ్ అయినా ఆయనకు ఒకసారి మనం చెప్పాలి. జిల్లా పరిషత్ పాఠశాలలో 1991-92 ఎస్ఎస్సి పూర్తి చేసుకుంది. అందులో ఉపాధ్యాయులుగా, చైర్మన్గా, ఆటలుగా, పాటలుగా ఉపాధ్యాయులకి, స్టూడెంట్స్కి, బృందానికి శుభాకాంక్షలు. స్టూడెంట్స్ అనేది ప్రతి ఒక్కరు మార్నింగ్ ఈ రీడింగ్ కాకుండా మెయిన్ క్వశ్చన్లు, మీకు ఏ సబ్జెక్ట్ అది ఇష్టం ఉంటుందో ఆ సబ్జెక్ట్ని నోట్అవుట్ చేసుకొని రాసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది. ఎందుకంటే మీకు సైన్స్ అయినా, సోషల్ అయినా, మ్యాథ్స్ అయినా, మీకు ఏ సబ్జెక్టు ఉంటే ఇల్లు కూడా ఉంటాయి, పేపర్లో వస్తాయి. జీకే చదువుకోవడానికి, రేపు గ్రూప్స్ అయినా రాయడానికి అక్కడ వస్తుంది. ఊహించుకుంటూ వస్తున్నాం సార్, వస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికైనా చేస్తా, కానీ పొద్దునట్టు మా విద్యార్థులు ఒక 10 నిమిషాలు, మధ్యాహ్నం 5 నిమిషాలు చదువుతుంది. రెండవది రోజు చెప్తున్నాను విద్యార్థులకు, చెప్తున్నాను రాజమ్మ రాజే అంటే వస్తాను కూడా వెళ్ళిపోతాను అని కాబట్టి నేను కూడా చెప్పాలని చెప్తున్నాను. నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి మన విజ్ఞప్తి మేరకు ఎమ్మటే విజ్ఞప్తి చేయడంతో మరో అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని రావడం మనందరూ కూడా వారి స్ఫూర్తిదాయకం కాబట్టి. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశానుసారం నల్గొండలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి పాల్గొని మాట్లాడారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశానుసారం నల్గొండలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి మాట్లాడుతూ ర్యాగింగ్ అనే విష సంస్కృతికి దూరంగా ఉండాలని, తమ తోటి విద్యార్థులతో సోదరభావంతో మెలగాలని అన్నారు. తోటి విద్యార్థులపై ర్యాగింగ్కి పాల్పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. ప్రొహిబిషన్ ర్యాగింగ్ యాక్ట్ 1997 చట్ట ప్రకారం ర్యాగింగ్కి పాల్పడి ఒకసారి కేసు నమోదైతే 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని అన్నారు. ర్యాగింగ్ అనగా వ్యక్తిని అవమానపరచుట, భయపెట్టి భయం కలిగేటట్టు చేయుట, వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించిన కొట్టడం తదితర అంశాలు ర్యాగింగ్ చట్టంలోకి వస్తాయని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. సరదా కోసం చేసే ర్యాగింగ్ వల్ల అనార్థాలు జరుగుతాయని,
చట్టాలు కూడా చాలా పటిష్టంగా ఉన్నాయని, ర్యాగింగ్ చేస్తే కేసులు నమోదు చేయబడతాయని చెప్తూ ర్యాగింగ్ అనే భూతాన్ని కళాశాల నుండి తరిమేయాలని సూచించారు. చెడు అలవాట్లకి అలవాటు పడి సినిమాల మీద ప్రభావంతో కళాశాలలో జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తే అందరూ మనల్ని హీరోలుగా చూస్తారనే భావన తీసేయాలని, సినిమాలు నిజ జీవితం రెండు వేరు అని, సరదా కోసం చేసే ర్యాగింగ్ వల్ల అవతలి వ్యక్తులు బాధపడతారని గుర్తు చేసుకోవాలని, మీరు ఇక్కడి వరకు రావడానికి మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని గుర్తు చేసుకోవాలని, మీరు చేసే చిన్న తప్పుల వల్ల మీ మీద కేసులు నమోదైతే మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఎవరైనా ర్యాగింగ్కి పాల్పడితే సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100 ద్వారా సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీవాణి, వైస్ ప్రిన్సిపల్ రామచంద్ర, రాధాకృష్ణ, డాక్టర్ శివకుమార్, 1 టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ ఎస్ఐ నాగరాజు, కళా బృందం పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులు మనోధైర్యంతో పాలకులతో పోరాడి సమస్యలను పరిష్కరించుకుందామని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమార్ సూచించారు. బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం నల్గొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమార్ మాట్లాడుతూ, వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులు మనోధైర్యంతో పాలకులతో పోరాడి సమస్యలను పరిష్కరించుకుందామని సూచించారు. తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రైతులను చైతన్యపరచడంలో భాగంగా డిసెంబర్ 1న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే సమితి 5వ వార్షికోత్సవ సభలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాలతో పాటు పాలకుల విధానాల వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం పంటల ధరలు నిర్ణయించడానికి రైతు కుటుంబాల కష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఉన్న పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు పింఛన్ ఇవ్వాలి, భూసార పరీక్షలు ప్రభుత్వం నిర్వహించి అనువైన పంటలను సూచించాలన్నారు. సేంద్రియ వ్యవసాయానికి అన్ని రకాల ప్రోత్సాహకాలు అందించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు 30 రోజులలో బీమా సొమ్ము అందించాలన్నారు. కౌలు రైతులకు రక్షణ కల్పిస్తూ అన్ని రకాల సబ్సిడీలు ఇవ్వాలన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి, ప్రభుత్వం ఇచ్చిన భూములు తిరిగి తీసుకుంటే మరొక చోట భూమి ఇవ్వాలని కోరారు. రైతు సంక్షేమ సమితి చేస్తున్న పోరాటాలలో భాగస్వాములై వ్యవసాయ రంగంలో ఉన్నవారికి అండగా ఉందామని కోరారు. ఈ సమావేశంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లటి ప్రభాకర్, సంక్షేమ సమితి నాయకులు నారాయణ రెడ్డి, ప్రభదాస్, మేలష్, నరసింహ, నజీరుద్దీన్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాల గురించి అన్నిటి గురించి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు అధికారంలో ఉన్న వాళ్ళు కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కావచ్చు, లేదా మేధావులు కావచ్చు, బాధ్యత గల పౌరులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరూ ఒక విషయం గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడ్డది. మనిషి జీవించాలంటే గాలి, నీరు, ఆహారం కావాలి. మనకు గాలి, నీరు ప్రకృతి నుంచి దొరుకుతూ ఉన్నాయి. భారతదేశం వ్యవసాయక దేశం. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు.
రైతే రాజు. రైతుల సంక్షేమమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనేక స్కీములు ఉండవలసినటువంటి అవసరం ఈనాడు ఉంది. ఎన్నో రాష్ట్రాలు ఇప్పుడు రైతు భరోసాని, రైతుకు ఇచ్చే డబ్బులని స్కీమ్ ద్వారా అందజేస్తున్నారు. ఎకరాకి కొంత అమౌంట్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కొంత అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. అయినప్పటికీ రైతులకు రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం భారత ప్రభుత్వం మీద, రాష్ట్రాల మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏ విధంగానైతే ప్రభుత్వ ఉద్యోగులకు, ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరి పెన్షన్ సౌకర్యం ఉందో, అదేవిధంగా రైతులకు కూడా మరి జీవితాంతం కష్టపడి ఈ దేశానికి అన్నదాతగా నిలిచినటువంటి వాళ్లకు తప్పకుండా పెన్షన్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను రైతు సంక్షేమ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా మనకు తినటానికి తిండి పెట్టే రైతుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనేక పథకాలను రచించి వారి ద్వారా సహాయాన్ని పొందే అవకాశాన్ని ఎప్పుడూ కల్పించాలి. డోర్ స్టెప్కు వెళ్ళాలి, రైతుల దగ్గరికే వెళ్ళాలి. రైతులు పడిగాపులు కాసి మార్కెట్కు వచ్చి మరి వారాలు, 15 రోజులు, నెల రోజులు ఆ వడ్ల కావాలి పండుకునేటప్పుడు ఉన్నటువంటి స్థితిని ప్రభుత్వం ఈనాడు గమనించవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇందిరా ఆవాస్ యోజన ఇండ్లు కానీ, ఈనాడు సన్న వడ్లను కొనే స్కీమ్ కానీ, దానికి బోనస్లు ఇవ్వవలసినటువంటి అవసరం కూడా ఉంది. నేనేమంటున్నానంటే రైతు సంక్షేమమే దేశ సంక్షేమం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి రైతులను అండగా ఉంటూ రైతు సంక్షేమాన్ని ఆశిస్తూ దేశాభివృద్ధికి పాటుపడే స్కీములని వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒక్క విషయం ముఖ్యంగా మనందరం ఆలోచించవలసిన అవసరం ఉంది. మనము నోట్ల కట్టలను మనం తినలేము. మనం తినడానికి ఆహారం కావాలంటే రైతు అదే పొలాలను దున్నాలి, ధాన్యాన్ని పండించినప్పుడే మనము నోటికాడికి బుక్కని తీసుకుంటాం. కానీ ఈ డబ్బులని తిని బుధవారం నల్గొండ పట్టణంలోని స్థానిక దొడ్డి కుమరయ్య భవనంలో ఐద్వా జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి పాల్గొని మాట్లాడారు. బుధవారం నల్గొండ పట్టణంలోని స్థానిక దొడ్డి కుమరయ్య భవనంలో ఐద్వా జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చిందని, కానీ అవి అమలుకు నోడ్చుకోవడం లేదని తెలిపారు. మహిళలు ఏకమై తిరగబడితే ప్రభుత్వాలు గాల్లో కొట్టుకుపోతాయని అన్నారు. ప్రజలు తిరగబడక ముందే వాగ్దానాలు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సమస్యలు పరిష్కరించే దగ్గర ప్రభుత్వ అధికారులు గాలికి వదిలేశారని, ఏ ఒక్కరూ ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. జిల్లా అధికారులకు నుండి మండల స్థాయి అధికారుల వరకు సమయపాలన పాటించడం లేదని తెలిపారు. ఎక్కడ ప్రభుత్వ అధికారులు బాధ్యతగా వ్యవహరించడం లేదని, దీనివలన ప్రజాపాలన స్తంభించిపోతుందని తెలియజేశారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులు మద్యమే మార్గమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుందని, ఎక్కడ చూసినా గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు వెలిశాయని, మద్యం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ అనురాధ, జిట్టా సరోజ, జిల్లా ఆఫీస్ బేరర్స్ చనబోయిన నాగమణి, భూతం అరుణకుమారి, తుమ్మల పద్మ, కారంపూడి ధనలక్ష్మి, మహమ్మద్ సుల్తానా, దామర లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు అరుణ, ఉమారాణి, కౌసల్య, జంజిరాల ఉమా, శీలం పద్మ, పార్వతమ్మ, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు. ఐద్వా జిల్లా కమిటీ జరుపుకోవడం జరుగుతున్నది. ఈ నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు జరుగుతున్న మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రతి కాలేజీలో, స్కూళ్ళల్లో సెమినార్స్ పెట్టి అమ్మాయిల పైన జరిగే హత్యలు, అత్యాచారాలపై అవేర్నెస్ కల్పించడం జరుగుతున్నది. ఇప్పుడు మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం మారితే మా బతుకులు మారుతాయని చెప్పి ఎంతోమంది పేద ప్రజలు ఆశించారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా
మహిళలకు కానీ పేదవాళ్ళకు కానీ న్యాయం అనేది జరగట్లేదు. ప్రతి దానికి రేషన్ కార్డు లింక్ అంటున్నారు, కానీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. రేషన్ మీద 14 రకాల సరుకులు ఇస్తా అన్నారు, కానీ ఇప్పటికి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇంకా అవి అమల్లోకి రాలేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక మహిళలపైన హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ కూడా అరికడతారు, మాకు న్యాయం జరుగుద్ది అని అంటే మహిళలపైన ఇంకా హత్యలు, అత్యాచారాలు ఇలాంటివి ఎక్కువైపోయినాయి. మాదక ద్రవ్యాలు, మద్యం కానీ, డ్రగ్స్ కానీ ఇలాంటి అన్నిటిని కూడా నియంత్రించి మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ఈ ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం పెద్ద కొండూరు గ్రామంలో గల సాయి యాదాద్రి వృద్ధాశ్రమంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి హాజరై ఈ ట్రస్ట్ చైర్మన్ అశోక్ కలిసి గోశాలను సందర్శించి ఆశ్రమంలో ఉన్న వసతులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం పెద్దకోడూరు గ్రామంలో గల సాయి యాదాద్రి వృద్ధాశ్రమంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి హాజరై ఈ ట్రస్ట్ చైర్మన్ అశోక్ కలిసి గోశాలను సందర్శించి ఆశ్రమంలో ఉన్న వసతులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవ సంబంధాలు బలహీనపడుతున్న దశలో రిటైర్డ్ ఉద్యోగులు ఇటువంటి ఆశ్రమాలు నిర్వహించడం చాలా శుభ పరిణామం అని, ఇంతటి చక్కటి ప్రశాంత వాతావరణంలో వారికి సేవలు అందిస్తున్న సాయి యాదాద్రి వృద్ధాశ్రమం వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. సాయి వృద్ధాశ్రమం వారికి నా వంతు సహాయంగా వారికి తోడ్పడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ 50 మెంబర్స్ కంప్లీట్ అయ్యారు. మంది ఉన్నారు కదా. ఇద్దరు ఆడవాళ్ళు తీసుకురా. మళ్ళీ ఇస్తాడు. ఏం పేరు? ఇక్కడ వన్ వీక్ లోపల మాకు జనరేట్ ఇచ్చేసారు. ఆ విధంగా సార్ అప్పుడు 2001-2 నుంచే మాకు పరిచయం ఏర్పడ్డది. ఆ విధంగానే ఇది ఒక వాటర్, ఇందు లోపల ఇంకొక సిద్ధి యాదాద్రి ఆశ్రమానికి ఆహ్వానించిన నిర్వాహకులకు ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దాతలతో పాటు దీనికి ముందుకొచ్చి నిర్వహించడానికి రిటైర్ అయిన ఉద్యోగులు, పర్టికులర్గా బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, అట్లాగే ఈ పంచాయతీరాజ్ శెట్టి గారు, అశోక్ గారు చొరవ తీసుకుని ఇవాళ సమాజంలో శూన్యమైపోతున్న, తగ్గిపోతున్న సంబంధాలు, మానవ సంబంధాలు పేదలకే కాదు ఉన్నవారు కూడా మానవ సంబంధాలు మృగమయమైపోతున్నాయి. ఆ దశలో వీరిని ఆదరించి ఇక్కడ వారి యోగక్షేమాలకు ఏర్పాటు చేసినందుకు వృద్ధాశ్రమం అని అనాలా, నాకు ఆశ్రమం అంటున్నాను, మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. మీడియా పాత్ర గురించి చెప్పారు, ఈనాడులో వస్తే అట్లాగే ఇచ్చేశారు. మనము మీడియా మిత్రులు కూడా ఇలాంటి
సౌహృదయులు, ప్రత్యేకంగా మానవ సంబంధాలు ముందుకు తీసుకుపోవటానికి ముందుకు వచ్చేటటువంటి ఆశ్రమాలకి, పెద్దలకి మనం సహకారం అందిస్తే, మనం ఏం చేయలేకపోయినా మన వృత్తి ద్వారా వారికి సహకారం అందించిన వాళ్ళు దోహదపడాలి, మీడియా దోహదపడాలి. బుధవారం భువనగిరి జిల్లా కేంద్రంలో రైతు బజార్ దగ్గర రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయుటకు 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడారు. బుధవారం భువనగిరి జిల్లా కేంద్రంలో రైతు బజార్ దగ్గర రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేయుటకు 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ, బస్వాపూర్ రిజర్వాయర్ ప్రారంభం చేసి 15 సంవత్సరాలు అవుతున్నా ఇంకా పూర్తి కాలేదని అన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ పూర్తి నిర్మాణం జరిగితే సాగునీరు, త్రాగునీరుకు జిల్లాకు అందుతుందని అన్నారు. ఎన్నికల ప్రచారానికి రిజర్వాయర్ నిర్మాణం చేశామని ప్రచారాలు చేశారు తప్ప నిర్మాణం పూర్తి చేయలేదని వారన్నారు. రిజర్వాయర్ పూర్తి నిర్మాణం కోసం 500 కోట్లు అవసరం ఉంటే 50 కోట్లు ప్రకటించి ఆర్భాటాలు చేస్తున్నారని, వాటితో రిజర్వాయర్ పూర్తి నిర్మాణం ఎట్లా పూర్తి అవుతుందని వారు ప్రశ్నించారు. రిజర్వాయర్లో ఇండ్లు, భూమి కోల్పోయిన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం వారి బాధలను అర్థం చేసుకొని నష్టపరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపుతుందని విమర్శించారు. రిజర్వాయర్లో భూమి, ఇండ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు యామకృష్ణ, దయ్యాల నరసింహ, సిరిపంగి స్వామి, బబ్బూరి పోషెట్టి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, సిపిఎం భువనగిరి మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, బీబీనగర్ మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతల శివ, దిడ్డికాడి మైసయ్య, ఎండి సలీం, మధ్యబోయిన సుందరయ్య, ఎనబోయిన లింగం తదితరులు పాల్గొన్నారు. నేషనల్ బాలభవన్ న్యూఢిల్లీలో 20 నుండి 23 వరకు జరిగే నేషనల్ చిల్డ్రన్స్ అసెంబ్లీ ప్రోగ్రాంలో భాగంగా బుధవారం నాగార్జున సాగర్ బాలభవన్ తరఫున జి శివప్రియ, జి నిత్యశ్రీ, కె దీక్షిత, సిహెచ్ దివ్యశ్రీ చేసిన మహాగణపతిం మనసా స్మరామి కూచిపూడి నృత్యం చేసి ప్రేక్షకులను అలరింపచేశారు. ఈ సందర్భంగా నేషనల్ బాలభవన్ డైరెక్టర్ అగర్వాల్ మాట్లాడారు. నేషనల్ బాలభవన్ న్యూఢిల్లీలో 20 నుండి 23 వరకు జరిగే నేషనల్ చిల్డ్రన్స్ అసెంబ్లీ ప్రోగ్రాంలో భాగంగా బుధవారం నాగార్జున సాగర్ బాలభవన్ తరపున జి శివప్రియ, జి నిత్యశ్రీ, కె దీక్షిత, సిహెచ్ దివ్యశ్రీ చేసిన మహాగణపతిం మనస్మరామి కూచిపూడి నృత్యం చేసి ప్రేక్షకులను అలరింపజేశారు. ఈ సందర్భంగా బాలభవన్ పర్యవేక్షకులు పాలబిందెల బాలు, ముక్త అగర్వాల్, నేషనల్ బాలభవన్ డైరెక్టర్ ఆనంద్ ప్రకాష్, నేషనల్ బాలభవన్ డైరెక్టర్, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు.
యువ ప్రతిభాశాలి తేజ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న వినూత్న త్రిభాషా చిత్రం డ్యూడ్ ఫుట్బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని ఫుట్బాల్ ప్రేమికుడైన స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్కు అంకితం చేస్తుండడం విశేషం. ఈ చిత్రం షూటింగ్ 50% పూర్తయింది. సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రాన్ని జూన్ 2025కు విడుదల సిద్ధం చేస్తున్నారు. యువ ప్రతిభాశాలి తేజ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న వినూత్న త్రిభాషా చిత్రం డ్యూడ్ ఫుట్బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని ఫుట్బాల్ ప్రేమికుడైన స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్కు అంకితం చేస్తుండడం విశేషం. రంగనాయక రఘు ఫుట్బాల్ కోచ్గా ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 50% పూర్తయింది. సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ 2025కు విడుదల సిద్ధం చేస్తున్నారు. కన్నడ, తమిళ్, తెలుగు భాషల్లో ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర రాజ్ కుమార్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ కన్సల్టెంట్గా కూడా వ్యవహరిస్తుండడం విశేషం. కాన్యా, కావేరమ్మ, మేఘ, మేహిత, ధృతి, అనర్ఘ్య, దీపాలి పాండే, సిరి, ఎవాంజలిన్, సోను తీర్థగౌడ్, యశస్విని, మేర్సీ, మొనీషా వివిధ రంగాలకు చెందిన ఫుట్బాల్ అంటే పడిచచ్చే ధీర వనితలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుందర్ రాజా, స్పర్శరేఖ, విజయ్ చందూర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. పనోరమిక్ స్టూడియోస్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పిఆర్ఓ ధీరజ్ అప్పాజీ, జింకెమారి, ఫేమ్ మహమ్మద్ సంగీతం సమకూరుస్తుండగా అలా మొదలైంది ఫేమ్ ప్రేమ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. నిర్మాణం పనోరమిక్ స్టూడియోస్. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం తేజ్ వ్యవహరిస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి. జాతీయ రహదారుల నిర్మాణంలో వేగం పెంచాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. యాదగిరిగుట్ట దేవస్థానం దివ్య విమాన గోపుర బంగారు తాపడం తొడుగులకు పూజలు నిర్వహించిన అర్చకులు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కళాయాత్ర కార్యక్రమాలను విజయవంతం చేయాలన్న అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిపిఓ మురళి. తులసి వనంలో గంజాయి మొక్క సీఎం రేవంత్ రెడ్డి అన్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్. బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన నాయకులు. వాసవి నిత్య అన్నదాన సత్రంలో యాదగిరిగుట్ట ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు. రోజువారీ దినపత్రికలను చదవడం వలన మేధస్సు మెరుగుపడుతుందన్న జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ ఈద భాస్కర్. యాంటీ ర్యాగింగ్ పై ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించిన నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి. రైతులు ఆత్మహత్యలు మానుకోవాలన్న జస్టిస్ చంద్రకుమార్. ప్రతి మహిళకు 2500 ఇవ్వాలన్న హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి. యాదాద్రి వృద్ధాశ్రమంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి. బస్వాపురం రిజర్వాయర్ పూర్తి నిర్మాణంకై 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్. నాగార్జున సాగర్ బాలభవన్ తరపున కూచిపూడి నృత్యం చేసి ప్రేక్షకులను అలరింపజేసిన నృత్య కళాకారులు. ప్రతికూల పరిస్థితులతో ఫుట్బాల్ ఆడే ప్రేమికుల కథ డ్యూడ్. 3 భాషల
రోజుల్లో విడుదలకు సిద్ధం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.